బులెటిన్లో డీటెయిల్ చూస్తే 4 రోజుల పాటు ఆహారం నీరు తీసుకోకుండా నిరాహార దీక్ష కొనసాగించిన జార్ఖండ్ విద్యార్థి నాయకుడు దేవేంద్రనాథ్ మహాతో చివరకు నీళ్లు స్వీకరించారు. ప్రముఖ సామాజిక కార్యకర్త సోనం వాంగ్చుక్ విజ్ఞప్తి మేరకు మహాతో నీరు తీసుకున్నప్పటికీ తన నిరాహార దీక్షను విరమించేందుకు మాత్రం నిరాకరించారు. తమ డిమాండ్లు నెరవేరే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తారని ఆయన స్పష్టం చేశారు. మహాతో ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకుంది. నాలుగు రోజుల పాటు ఆహారం నీరు తీసుకోకుండా నిరాహార దీక్ష కొనసాగించిన జార్ఖండ్ విద్యార్థి నాయకుడు దేవేంద్రనాథ్ మహాతో చివరికి నీళ్లు స్వీకరించారు. ప్రముఖ సామాజిక కార్యకర్త సోనం వాంగ్చుక్ విజ్ఞప్తి మేరకు మహాతో నీరు తీసుకున్నప్పటికీ తన నిరాహార దీక్షను విరమించేందుకు మాత్రం నిరాకరించారు. తమ డిమాండ్లు నెరవేరే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తారని ఆయన స్పష్టం చేశారు. మహాతో ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకుంది. నాలుగు రోజుల పాటు ఆహారం నీరు తీసుకోకుండా నిరాహార దీక్ష కొనసాగించిన జార్ఖండ్ విద్యార్థి నాయకుడు దేవేంద్రనాథ్ మహాతో చివరికి నీళ్లు స్వీకరించారు. ప్రముఖ సామాజిక కార్యకర్త సోనం వాంగ్చుక్ విజ్ఞప్తి మేరకు మహాతో నీరు తీసుకున్నప్పటికీ తన నిరాహార దీక్షను విరమించేందుకు మాత్రం నిరాకరించారు. తమ డిమాండ్లు నెరవేరే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తారని ఆయన స్పష్టం చేశారు. మరిన్ని వివరాలు మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ, మరొక వైపు వ్యతిరేకించినటువంటిది సిజేపీ పార్టీకి సంబంధించినటువంటిది అర్జిత్ జిత్యకు సంబంధించినటువంటి అంశం. కానీ ఇక్కడ కీలకంగా కొద్దిసేపు క్రితంగా ఇటు నిరసనలు చేస్తున్నటువంటి ఏదైతే ముఖ్యంగా నిరసనలు చేస్తున్నటువంటి అక్కడ విద్యార్థులకు అనుకోవచ్చు, వర్షం వచ్చినా రాష్ట్రంతో కూడా అక్కడ ఇటు విద్యార్థులందరూ కూడా నిరసనలు చేస్తున్నటువంటి సమయము దీనికి సంబంధించినటువంటిది చాలా కీలకంగా ఇటు మాకు స్ఫూర్తి సోనం వాంగ్చుక్ చేసినటువంటి నిరసనలకు ఆయననే చాలా స్ఫూర్తి అంటూ కూడా అటు విద్యార్థి నాయకుడు దేవేంద్రనాథ్ మహాతో దాదాపు నిరసనలు చేస్తున్నటువంటి దానిని ఈ రోజు ఇటు అంటే కొంచెం చాలా మంది కూడా ఆయనకు నచ్చ చెప్పడం జరిగింది. ఆయన ఆరోగ్య రీత్యా అనుకోవచ్చు దాదాపు ఇప్పటికీ కూడా 6 రోజుల పాటు అయింది ఆయన నిరసనలు చేసేటటువంటిది. దీనికి సంబంధించినటువంటిది నిరాహార దీక్ష చేసినటువంటి దానికి అక్కడ నీళ్లు ఇచ్చి తనని సాగించేటటువంటి ప్రయత్నం చేశారు. కానీ ఆయన నిరాకరించడము అయినా కూడా అక్కడ ఉండేటటువంటి వాళ్ళు అందరూ సర్ది చెప్పడంతో ఎట్టకేలకు ఆయన నీటిని మాత్రమే తీసుకోవడం జరిగింది. కానీ కంటిన్యూగా ఖచ్చితంగా మరి నేను నిరసనలు తెలుపుతూనే ఉంటాను, ఖచ్చితంగా ప్రభుత్వం దిగి రావాలి అంటూ ఇటు ఎవరైతే విద్యార్థుల తరఫున ఉన్నటువంటి నాయకుడు దేవేంద్రనాథ్ మహాతో చాలా కీలకంగా కూడా చేసినటువంటి వ్యాఖ్యలు. మొత్తం మీద ఒకవైపు జార్ఖండ్ కి సంబంధించినటువంటి ప్రభుత్వము దీనిపై చర్చలపై కూడా అటు ముఖ్యమంత్రి కూడా స్పందించడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి అధికారులు అటు విద్యార్థులకు మధ్య జరుగుతున్నటువంటి కీలకమైనటువంటి చర్చల్లో ఇప్పుడు అంటే ఈ రోజు జరిగినటువంటి పరిణామంలో ఆయన నిరాహార దీక్ష చేస్తున్నటువంటి కేవలం నీటిని తీసుకోవడమే మరింత కూడా కంటిన్యూగా కూడా నిరసనలు అంటే ఇక్కడ దీక్షను ఇదే విధంగా కూడా కొనసాగిస్తాను అంటూ కూడా చేసినటువంటిది. కానీ త్వరలోనే 2-3 రోజుల్లోనే దీనిపై ఒక కీలక నిర్ణయం తీసుకునేటటువంటి దిశగా కూడా అడుగులు వేయవచ్చు అన్నటువంటిది మాత్రం మధ్యవర్తులు అటు విద్యార్థులకు అటు ప్రభుత్వానికి మధ్య చర్చలకు జరుపుతున్నటువంటి అధికారులు ఇచ్చినటువంటి సమాచారం. రైట్, థ్యాంక్ యూ కళ.